హాయ్ ఆల్, వెల్కమ్ టు రుక్మిణి కళ్యాణం సిరీస్. రుక్మిణి కళ్యాణం సిరీస్లో ఇది మొదటి ఎపిసోడ్. రుక్మిణి కళ్యాణం ఎలా చేయాలి, రుక్మిణి లేఖ ఎలా పారాయణం చేయాలి అని తెలియని వారికి తెలియాలని స్టార్ట్ చేస్తున్నాం ఈ సిరీస్. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, అలాగే తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. తెలియని వారి కోసం నా నుంచి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ రుక్మిణి కళ్యాణం గురించి చెప్పాలని అనుకుంటున్నాను. రుక్మిణి కళ్యాణం ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది కదా. రుక్మిణి కళ్యాణం ఎవరు చేస్తారంటే రుక్మిణీదేవిలాగా ఒక సంకల్పం తీసుకున్న ఆడపిల్లలు యోగ్యుడైన భర్త కోసం చేస్తారు. అలాగే ఏదైనా సంకల్పం తీసుకొని ఆ సంకల్పం కోసం రుక్మిణీదేవిలా పట్టుదలతో సాధించాలి అనే నమ్మకంతో ఆ కృష్ణ పరమాత్మని ఆ కోరిక తీర్చమని కోరే వాళ్ళు కూడా రుక్మిణి కళ్యాణం చేస్తారు. అలాగే రుక్మిణి కళ్యాణం చేస్తేనేనా, చేయలేని వారు ఎలా మరి అంటారా? రుక్మిణి కళ్యాణం పారాయణ చేసిన వారికి కూడా చాలా మంచి ఫలితాలే ఉంటాయిలే. రుక్మిణి కళ్యాణం పారాయణ చేస్తే మంచి యోగ్యుడైన భర్త వస్తాడు. అలాగే పారాయణ చేయలేని వాళ్ళు ఎలా అంటారా? పారాయణ చేయలేని వాళ్ళు కూడా కనీసం రుక్మిణి కళ్యాణాన్ని విన్నా, రుక్మిణి లేఖని విన్నా చాలా మంచి ఫలితాలే ఉంటాయి. అసలు రుక్మిణి కళ్యాణం ప్రత్యేకత ఏంటి? అసలు రుక్మిణి ఎవరు అంటే, రుక్మిణి ఎలా జన్మించింది అంటే ఇవన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చెప్తాను. రుక్మిణి ఎలా జన్మించింది, ఎక్కడ జన్మించింది, ఎవరికి జన్మించింది అంటే, విదర్భ అనే దేశానికి రాజైన భీష్మకునికి ఒక అందమైన ముద్దుగుమ్మ రుక్మిణీదేవి జన్మించింది. అందాల బాలికకి ఒక అందమైన పేరు పెట్టాలి అని ఆమెకి రుక్మిణి అని నామకరణ చేశారు. చిన్ననాటి నుంచి రుక్మిణి సాధువుల నుండి, మహర్షుల నుండి శ్రీకృష్ణుడి లీలలను, శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని వింటూ పెరిగింది. తన హృదయంలో కృష్ణుడిని భర్తగా అంగీకరించుకుంది. ఒక సంకల్పం తీసుకుంది. శ్రీకృష్ణుడినే నా భర్తగా ఎంచుకున్నాను, ఆయననే నా భర్తగా స్వీకరిస్తాను అని. కాలక్రమంలో రుక్మిణి అన్నయ్య రుక్మి ఆమెను శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు. అది తెలిసిన రుక్మిణి హృదయంలో వేదనతో, బాధపడుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలి అని భావించి శ్రీకృష్ణుడికి ఒక లేఖ రాసింది. ఆ లేఖను ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి ద్వారకకు పంపించింది. లేఖని తీసుకొని బ్రాహ్మణుడు ద్వారకకు సాగిపోతాడు, శ్రీకృష్ణుడికి అందిస్తాడు. ఆ లేఖ చదివిన శ్రీకృష్ణుడు రుక్మిణి భక్తిని తెలుసుకొని వెంటనే ద్వారక నుండి విదర్భ రాజ్యానికి బయలుదేరుతాడు. వివాహానికి ముందు రోజు రుక్మిణి ఆ పూజ చేయడానికి అమ్మవారి మందిరానికి వెళ్తుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రథంపై వచ్చి రుక్మిణిని తీసుకొని వెళ్తాడు. శిశుపాలుడు, రుక్మి శ్రీకృష్ణుడిని వెంటాడుతారు. శ్రీకృష్ణుడు వారిని ఓడించి రుక్మిణిని సురక్షితంగా తీసుకువెళ్తాడు. ద్వారకలో వేద మంత్రాల మధ్య శ్రీకృష్ణుడు రుక్మిణి వివాహం చేసుకుంటాడు. దేవతలు పుష్పవృష్టి చేస్తారు. ఆకాశమంతా మంగళధ్వనులతో మారుమోగుతుంది. ఈ కథ మనకేం చెప్తుందంటే, నిజమైన భక్తి, నిజమైన సంకల్పము, స్వార్థం లేకుండా ఉన్న ఏ సంకల్పం, ఏ భక్తి అయినా ఎప్పుడు ఆ పరమాత్మని చేరుకుంటుంది. రుక్మిణీదేవి సంకల్పం ఎంత గట్టిదో కదా, ఆ కృష్ణ పరమాత్ముడే రుక్మిణీదేవి కోసం వచ్చాడు. అలాగే అలాంటి సంకల్పంతో మంచి స్వార్థం లేని సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రుక్మిణి కళ్యాణం చేస్తూ, రుక్మిణి పారాయణం చేస్తూ, రుక్మిణీదేవి గొప్పతనాన్ని, రుక్మిణీదేవి సంకల్పాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఈ పారాయణం, కళ్యాణ ఘట్టం విన్నవారికి, రుక్మిణీదేవి కళ్యాణం పారాయణ చేసిన వారికి వారి సంకల్పాలు, వాళ్ళ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అమ్మవారి సంకల్పంలాగే ఉన్న ప్రతి ఒక్కరి సంకల్పాలు నెరవేరాలని ఆ కృష్ణ పరమాత్ముణ్ణి వేడుకుంటున్నాను. అలాగే శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని ఎరిగిన రుక్మిణి ఈ కళ్యాణాన్ని మనం ఆచరించి అసలు రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకున్నాము. కళ్యాణం ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఏమేం నియమాలు పాటించాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఏ సమయంలో చేయాలి, ఇవన్నీ వివరంగా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అలాగే రుక్మిణి కళ్యాణాన్ని మీరు కూడా చేయాలి అన్న సంకల్పంతో ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్.